ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీకు ఈ ఆశీర్వాదకరమైన మాటలు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆ చివరి మాటలు మరలా చదువుతున్నాను. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విజయోత్సవముతో ఊరేగించాలని ఆయన ఆశ. అంటే ఎప్పుడూ కూడా మనకు జయం ఇవ్వాలని, ఆ జయముతో పాటు విజయోత్సవము మన జీవితాల్లో జరిగించాలని, మనం పొందుకుంటున్న జయాన్ని ఉత్సవంగా జరిగించాలని, అలాగే ఉత్సవంగా జరిగిస్తూ మన జయం మనలోనే నిర్లిప్తం కాకుండా ఆ జయము ఇతరులకు కూడా కనిపించేటట్లుగా చేయాలని దేవుని ఆశ. చాలా గొప్ప భావముతో కూడిన ఆశీర్వాద వచనం అది. ఈ దినాన్ని ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ ఈరోజు నేను ఏదో ఒక ప్రతికూలమైన స్థితిలో ఉన్నాను, ఏదో ఒక కృంగిన స్థితిలో ఉన్నాను, ఏదో అవాంఛనీయమైన అనుభవంలో ఉన్నాను అనుకున్నప్పటికీ కూడా, ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు నీకు దాచి ఉంచిన విజయోత్సవ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ స్థితిలో నిన్ను ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఉన్న స్థితి ప్రతికూలతగా ఉన్నప్పుడు, మనం ఉన్న స్థితి ఒకవేళ కోరదగినదిగా లేనప్పుడు మనం కృంగిపోయి దేవునిని నిందిస్తూ, దేవుని మీద కోపగిస్తూ మనం వెనుకంజ వేస్తూ ఉంటాం, వెనుకడుగులు వేస్తూ ఉంటాం విశ్వాసంలో. కానీ దేవుని మాట ఏమిటంటే, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సహితము మనము విజయోత్సవముతో దేవుడు నన్ను ఊరేగించబోతున్నాడు అనే విశ్వాసంతో ముందడుగులు వేయాలి. అసలు పౌలు ఆ మాటలు రాస్తున్నప్పుడు చెరలో ఉండి రాస్తున్నాడు. చెరలో ఉన్న వాని అనుభవం ఎలా ఉంటుంది? చాలా కృంగిపోయిన స్థితి, అలాంటి అనుభవంలో ఉంటాడు. అలాంటి అనుభవంలో ఉండి తాను దేవుడివ్వబోయే విడుదల, దేవుడివ్వబోయే ఆశీర్వాద స్థితిని ఊహించుకుంటూ ఆయన ఎవరికైతే ఆ ఉత్తరం రాస్తున్నాడో వారికి కూడా దేవుడు అలాంటి స్థితి కలుగ చేయగలడనే విశ్వాసాన్ని పౌలు అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. ఈ దినాన్ని నీ ఉన్న స్థితి అది నీ గమ్యం కాదు. నీ ప్రయాణంలో, నీ గమ్యం వైపు చేరుకోవడంలో నీ ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే, నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. ఒకవేళ ఈవేళ చాలా కృంగి ఉన్నాను, చాలా ప్రతికూలతలో ఉన్నాను, చాలా నష్టంలో ఉన్నాను, చాలా కష్టంలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను అనుకుంటున్నట్లయితే ప్రయాణంలో, నీ ప్రయాణంలో అది భాగం మాత్రమే, కానీ అది నీ గమ్యం కాదు. నీ గమ్యం చేరడానికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండడంలో నీ ప్రయాణంలో అలాంటి ఒడిదుడుకులు జరుగుతాయి. నీ ప్రయాణంలో గతుకులు, నీ ప్రయాణంలో ఒడిదుడుకులు, నీ ప్రయాణంలో మలుపులు తగులుతూ ఉంటాయి. ఆ ప్రయాణంలో భాగం మాత్రమే అని అర్థం చేసుకుంటూ రాబోయే కాలంలో దేవుడు నన్ను విజయోత్సవముతో ఊరేగించబోతున్నాడు అనే విశ్వాసం నీకుంటే దేవుడు తప్పక నిన్ను అలాంటి స్థితిలోనికి నడిపిస్తాడు. యెహోషాపాతు రాజు మీదికి చాలామంది రాజులు సైన్యంతో వారి సైన్యాలతో యుద్ధాలకు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేసి ఆయన నుంచి మరి గొప్ప నిశ్చయత పొందుకుని ఆయన అలాంటి కష్టంలో అంత బలమైన సైన్యాలు ఆయన మీదకి, ఆయన సైన్యం మీదకి, దేశం మీదకి వ్యతిరేకంగా దండెత్తి వస్తున్నప్పటికీ కూడా అక్కడ దేవునికి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టాడు. యుద్ధ భూమిలో యుద్ధం చేయవలసిన ఆ పరిస్థితిలో దేవునికి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టాడు. దేవుని యెహోవా కృప నిరంతరముండును అని
ఆయనకు స్థుతులు చెల్లించడం మొదలుపెట్టాడు. ఆయన స్థుతి చెల్లించడం మాత్రమే కాదు, అలా స్థుతి చెల్లించే గాయకులను ఏర్పాటు చేశాడు. ఆ స్థుతి చెల్లించే గాయకులకు సహకారం అందించడానికి వాద్యకారులను ఏర్పాటు చేశాడు. ఇదంతా ఎందుకు అంటే దేవుడు నాకు ఇవ్వబోతున్న విజయం గొప్పది. ఆ విజయాన్ని పొందుకునే ముందే ఆ విజయాన్ని ఊహించుకుంటూ, ఆలోచనలో ఆ విజయాన్ని చూస్తూ యెహోషాపాతు రాజు దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు నీవు నేను చేయవలసిన పని అదే. ఇప్పుడే సంతోషకరమైన స్థితిలో ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతులు చెల్లించు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విజయోత్సవంతో ఊరేగించే ఆ పనిలోనే ఉన్నాడు అని నీవు అలాంటి ఆలోచనతో దేవునికి స్తుతులు చెల్లించు. ఒకవేళ ఈ సమయంలో అలాంటి స్తుతించదగిన స్థితి ఏమీ నా జీవితంలో లేదు అని నీకు అనిపిస్తుంటే, నీ ఆలోచనలో దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని చూడు. నీ ఆలోచనలో దేవుడు నీకు ఇవ్వబోయే గొప్ప స్థితి, విజయోత్సవ స్థితిని చూడు. అలాంటి స్థితిని ఊహిస్తూ, అలాంటి స్థితిని ఆలోచనలో నీవు దృష్టిస్తూ చూస్తూ దేవునికి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను అలాంటి ఆశీర్వాద స్థితిలోనికి నడిపిస్తాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు కూడా మాట్లాడాడు. నీవు ఏమి కావాలనుకుంటున్నావో అవి నీవు అడగక ముందే దేవుడు నీకు దయచేశాడని అలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. అలాగే నీవు అడుగుచున్నవన్నీ దేవుడు ముందుగానే దయచేశాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు. అలాంటి విశ్వాసంతో, అలాంటి ఆలోచన కలిగి దేవుడు నాకు జయాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు నేను అనుకున్నది నాకు ఇవ్వబోతున్నాడు, నేను ప్రయత్నం చేస్తున్నది నాకు దయచేయబోతున్నాడు, నేను ఏ స్థితి కావాలని కోరుతున్నానో ఆ స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు అనే ఆలోచనతో, అలాంటి జయాన్ని నీవు దృష్టిస్తూ, అలాంటి జయాన్ని నీ ఆలోచనలో చూస్తూ దేవుని మీద ఆధారపడి ముందుకు నడు. నీవు ప్రయత్నం చేయి, నీవు కార్యాలు జరిగించు, నీవు ముందుకు నడుస్తూ ఉండు. అలాంటి స్థితిలో దేవుడు నీకు జయమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడైన మా తండ్రి, నిజమే ప్రభువా, మాకెప్పుడు కూడా జయమిచ్చే దేవుడవు, మాకు జయమివ్వాలనే ఆలోచన కలిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఈ మాటలు విన్న వీరు ఈ సమయంలో ఎలాంటి ప్రతికూలతలో, ఎలాంటి కష్టంలో, నష్టంలో, నిట్టూర్పులో, కృంగిన స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి నీవు వారికి ఇవ్వబోయే ఆశీర్వాద స్థితిని ఆలోచనలో చూస్తూ నేను స్తుతించగలిగే అనుభవాలు, విజయం వైపు అడుగులు వేయగలిగే అనుభవాలు బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న వారందరూ అలాంటి విజయోత్సవంతో ఊరేగించబడుచున్న స్థితిని ఆలోచనలో చూడగలిగే అనుభవాలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్నవారిలో ఎవరైనా సమస్యలుంటే సమస్యల నుంచి విడుదల దయచేయండి, అవసరతల్లో ఉంటే సహాయం దయచేయండి, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి అందరికీ ఈ సందేశాన్ని పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.